హీరోయిజం బయటపడాలంటే ఒక నెగిటివ్ క్యారెక్టర్ అప్పుడు తప్పనిసరిగా ఉండాలి. అలాంటి నెగిటివ్ క్యారెక్టర్‌లకి ప్రాణం పోసిన ఒక నటుడని చెప్పుకోవచ్చు. హి ఈస్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్టర్ బాలాజీ గారు. బాలాజీ గారు నమస్తే. నమస్కారం అండి రోషన్ గారు. మిమ్మల్ని చూడగానే ఫస్ట్ షాక్. ఎట్ ది ఏజ్ ఆఫ్ 66 హెయిర్ ఒకసారి గట్టిగా లాగండి. విగ్గూడిపోతా. ఇప్పటికీ మీ సినిమాలలో డైలాగ్స్ గుర్తున్నాయి. వాడది ప్లస్ తప్పు ఈజ్వల్ టు భర్తకి తెలిసే శిక్ష, లోకానికి తెలిస్తే శిక్ష, నీకు నాకు తప్ప మరి ఏ మనిషికి తెలిసినా నీకే శిక్ష. ఆ శిక్షకు దూరంగా నీ కాపురం ఆనందంగా జరగాలి అంటే నేనే నీకు రక్ష. బాబు నాకొకడు, మావాడికొకడు. మీకు ఎవరి ఇష్టం? బాలకృష్ణ గారు ఇష్టమా, చిరంజీవి గారు ఇష్టమా, ప్రభాస్ ఇష్టమా, అల్లు అర్జున్ ఇష్టమా? ఎవరు ఎలా అంటాడు సినిమాలో? ఇలా అంటాడు కదా, రేపు మీ స్కూల్ కి బాలకృష్ణ గారు వస్తున్నారంట, వెళ్దాం మనం. అంత మంచి క్యారెక్టర్స్ చేసి యాజ్ ఎ విలన్ గా ఒక్కసారిగా డ్రాప్ అయిపోయింది మీ కెరీర్ గ్రాఫ్. అంటే పాలిటిక్స్ జరిగినాయా, లేకపోతే తొక్కేశారా, ఏం జరిగింది సార్? 3 కార్లు ఉండేది టీవీఎస్ 50కి వచ్చా. క్యారెక్టర్ చేస్తాను, నేను ఇలాగే చేస్తాను. మనిషి చూడడానికి మామూలుగా ఉంటే చూడు పొగరగా కనబడతాను, అలాగే కనబడతాను, పొగరగానే కనబడతాను. చిన్నప్పుడు స్నానం చేసి బట్టలు వేసి పెంచిన చెల్లి ఒక్కసారిగా సిల్వర్ స్క్రీన్ మీద ఒక స్టార్ హీరోయిన్ గా చూసినప్పుడు అసలు దానికి మాటలు ఉండవండి. ఏం చేస్తున్నారు? పర్సనల్ లైఫ్ లో తనకి ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకొని ఒక్కసారిగా డివర్స్ అయ్యి ఆ టైంలో చెల్లిని చూసినప్పుడు ఏమనిపించింది యాజ్ ఎ బ్రదర్ గా? నేను ఎవరిని కూడా అంటే ఎప్పుడు కూడా కలపడానికి చూస్తాను. ఏముంటుంది సార్, దారాన్ని తెంపితే ఒక్క నిమిషం తెంపేయడం చాలా ఈజీ. దాన్ని అతికించాలంటే బ్రహ్మదేవుడు తరంగా. ఏం చేస్తున్నాడు బాబు అల్లుడు? అది పుట్టిన తర్వాత మేనమామ నేనే చేతుల్లో తీసుకొని వాళ్ళ నాన్న చూడలేదు, నేను చూసిన తర్వాత వాళ్ళ నాన్నకి ఇచ్చాను. ఆయనకు కూడా చాలా ఇష్టం కదా కొడుకండి? మా ఇష్టం. తను చనిపోవడానికి కారణం కూడా అదే. ఇది తప్పు ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే రోహిణిది కూడా ఇది ఎలా హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు విలనిజాన్ని తన కళ్ళల్లో, తన గొంతుతో సినిమా త్రూఅవుట్ హీరోయిజం బయటపడాలంటే ఒక నెగిటివ్ క్యారెక్టర్ అప్పుడు తప్పనిసరిగా ఉండాలి. అలాంటి నెగిటివ్ క్యారెక్టర్లకి ప్రాణం పోసిన ఒక నటుడు అని చెప్పుకోవచ్చు. హి ఈస్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్టర్ బాలాజీ గారు. బాలాజీ గారు నమస్తే. నమస్కారం అండి రోషన్ గారు. ఏంటి మిమ్మల్ని చూడగానే ఫస్ట్ షాక్. ఎట్ ది ఏజ్ ఆఫ్ 66 ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్? ఇప్పుడున్న యంగ్ హీరో లాగా ఉన్నారు అసలు. మగమగ మహారాజు చిరంజీవి గారు బ్రదర్ గా చేస్తారు. ఇప్పుడు సేమ్ అలానే ఉన్నారు యాజ్ ఇట్ ఈజ్. సినిమా వచ్చే 40 years అయిపోయిందా? 40 years. 83. ఏంటి అసలు సీక్రెట్ ఏంటి అసలు? ఫస్ట్ హెయిర్ ఒకసారి గట్టిగా లాదండి. విగ్గూడిపోతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఆల్ ఈజ్ వెల్. ఎప్పుడూ మీరు ఆనందంగా ఉండాలా, సంతోషంగా ఉండాలా. ఇదే సీక్రెట్ ఆఫ్ ద హెల్త్. ద స్మైల్ ఈజ్ ద ఎనర్జీ టాబ్లెట్. ఇదే మెయిన్ అండి, ఇంకేం కాదు. అంతే. చాలా మంది అసలుకి బాలాజీ గారు ఎలా ఉన్నారు, బాగా ఇప్పుడు ముసలాయన అయిపోయి ఉంటారేమో, ఎవరు చూపించలేదు. రోషన్ గారు మీరు ఇంటర్వ్యూ చేయొచ్చు కదా, ఎందుకు వదిలేశారు అసలు కంటే నేను కూడా అనుకున్నాను అయిపోయి ఉంటారులే, 65, 67 కదా, కొంచెం ఏజ్ అయిపోయి ఉంటాయి, అన్ని కొంచెం ముడతలు పడి ఉంటాయి. చూడగానే నేనే షాక్ అయ్యాను సార్. సో డైట్ ఎలా మెయింటైన్ చేస్తారు అసలుకి? డైట్ అంటే మార్నింగ్ 4కి 3:30, 4కి లేచిపోతాం. మార్నింగ్ మనం లేకపోయినా కూడా ఆటోమేటిక్గా మన కాన్షియస్ లేపేస్తుంది. లేదంటే ఆ రోజు కొంచెం అనీజీగా ఉంటుంది. లేచిపోయి రన్నింగ్, జిమ్, యోగా, ప్రాణాయామం చేస్తాను.
చన్నీళ్ళ స్నానం చేస్తాను. ఇప్పటికి ఇప్పటికే చలికాలంలో కూడా. ఎస్, చన్నీళ్ళ స్నానం చేస్తాను. కిందనే పడుకుంటా. ఏదైనా బొంత అంటారు కదా అవును. మనకి పాతకాలంలో, ఉమ్, అది పడుకుంటాను ఓకే. అట్లా దాని మీద. ఉమ్, అంతే, ఇంకేం పెద్దగా ఏముండదు. ఫుడ్ అనేసరికి మార్నింగ్ లెగిస్తే రాగి సంగటి తింటాను. every రాగి day. సంగటి నాకు ఎట్లాగంటే అలవాటు. నేను నెల్లూరు చదివింది, సర్వోదయ కాలేజ్. సర్వోదయ కాలేజ్ చదివినప్పుడు చిరంజీవి గారు అదే ఊరు, పక్కపక్కనే ఇల్లులు కూడాను. నాగబాబు నేను క్లాస్మేట్స్. ఓకే. చదివేటప్పుడు అక్కడ మా పెదనాన్నగారి ఇంట్లో ఉండేవాడిని. అక్కడ అందరికీ కూడా వాళ్ళ ఇంట్లో చాలామంది, ఒక 15 మంది మొత్తం బ్రదర్స్ అందరూ. కానీ మార్నింగ్ టిఫిన్కి ఏంటంటే రైస్లోను ఈ రాగి పౌడర్ వేసేసి కలిపేసి ఒక సంగటి కింద చేశారు అన్నమాట. అది చేసి అందరికీ 2 ముద్దలు పెట్టి దానికి అంటే దానికి ఏంటంటే చికెన్ కానీ లేకపోతే ఫిష్ కర్రీ కానీ లేకపోతే ఏదో ఒకటి పెడతా ఉంటారు అన్నమాట. ఓకే. ఇట్లాగా ఆ రాగి సంగటి అలవాటు అయిపోయింది. అలాగా తర్వాత నేను అర్జున్తో సినిమాలు చేసేటప్పుడు అర్జున్ ఎక్కువ రాగి సంగటి మధ్యాహ్నం తింటాడు. రాగి ముద్ద అంటారు, కర్ణాటక ఎక్కువ అదే ఫేమస్. అలాగే రాగి సంగటి అలవాటు అయిపోయి నాకు 84 నుంచే రాగి సంగటి. స్టిల్ ఈరోజు కూడా రాగి సంగటి తింటాం. ఒక ముద్ద తింటారా? అంటే అంబల్లా చేసేసుకొని మార్నింగ్ ఓకే. అదే టిఫిన్, ఇంకేం ఉండదు. ఓకే. ఇంకేం చేయను. ఇంకా మధ్యాహ్నం మధ్యాహ్నం మామూలు అంటే సమయానుకూలం బట్టి తింటానండి. ఇది ఉండాలా లేకపోతే ఇది కావాలి లేకపోతే దీన్నే రిస్ట్రిక్షన్స్ అయిపోయాయని మనం పెట్టుకోం. ఓకే. ఎందుకు పెట్టుకోకూడదంటే ఒకటి అలవాటు చేసేసాం అనుకోండి, దానికే మైండ్ కానీ బాడీ కానీ దానికి స్టిక్ ఆన్ అవుతుంది. ఓకే. మనం వేరియేషన్స్ చూపించాలి. వేరియేషన్ చూపిస్తామంటే ప్రతిదీ దాన్ని కూడా రిసీవ్ చేసుకుంటుంది. బాడీలో ఆర్గన్స్ కూడా ఏంటంటే ఒకరోజు మనం గట్టిగా ఉండే ఫుడ్ తిన్నాం అనుకోండి, అది తింటే ఒకేసారి చాన్నాళ్ళు మానేసి ఒకేసారి తిన్నాం అనుకోండి, దాన్ని డైజెషన్ చేసుకోలేదు. అరే నాకెందుకురా పెట్టామని చెప్పేసి లోపల అరుస్తూ ఉంటాయి, ఏడుస్తూ ఉంటాయి, లేకపోతే పక్కకు పోతాయి. నా వల్ల కాదు, నేను దీన్ని అరిగించలేను, నువ్వు చూసుకో అంటే అక్కడే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇవన్నీ లేకుండా ఏంటంటే అది కొంచెం ఇది కొంచెం ఇది కొంచెం అన్నీ కూడా దేన్నైనా కూడా తీసుకోవాలి. తీసుకుంటే ఏమవుతుందంటే మనకి బాడీలో ఉండే ఇమ్యూనిటీ పవర్ మొత్తం అంతా దాన్ని డైజెషన్ చేసుకుంటూ మొత్తం దాన్ని తీసుకుని ఉంటుంది అన్నమాట. ఓకే. దానివల్ల ఏంటంటే మనకి రైస్ తింటారు? రైస్ తింటాను, వైట్ రైస్ తింటాను, నైట్ కూడా తింటా. వైట్ రైస్ తింటాను, చపాతీలు తింటాను, రైస్ తింటాను, కర్డ్స్ తింటాను, అన్నీ ఏది నాన్ వెజిటేరియన్ తిన్నాను. ఈ 2 years నుంచి మానేసాను నాన్ వెజిటేరియన్. మేబీ మీరు ఇలా ఉండబట్టే రోహిణి గారిని మీకు అక్కని చేసేసారు. చాలా తక్కువ మంది తెలుసు చెల్లెలని. మన రోహిణి గారు మన అలా మొదలైంది అండ్ బాహుబలిలో ప్రభాస్ గారు మదర్ గా చేశారు. ద లేట్ రఘువరన్ గారు వైఫ్, వాళ్ళ సిస్టర్, ఓన్ సిస్టర్. అసలు అక్క కాదండి, చెల్లెలే. అసలు యాక్చువల్గా ఫ్యామిలీ, మా ఫాదరు ఆయన కూడా హీరో. విఠలాచార్య గారి సినిమాలో కోటలో పాగా అని రామకృష్ణ గారు హీరోగా, ఈయన సెకండ్ హీరో అనమాట. అట్లాగా అంటే ఫాదర్ నుంచి వచ్చింది. ఫాదరు తర్వాత రోహిణి చిన్నప్పుడు యశోద కృష్ణ ఫస్ట్ ఎంట్రీ. అవును, ఇద్దరు చైల్డ్ ఆర్టిస్ట్లే కదా. మీరు కూడా జంధ్యాల గారి సినిమాలో చేశాను. అట్లా ఫస్ట్ స్టార్టింగ్. దాని తర్వాత దాసనారాయణరావు గారు ఇంటర్వ్యూలో 100 మెంబర్స్లో 100 దీంట్లోనూ సెలెక్ట్ అయ్యాను అనమాట. ఓ ఆడది ఓ మగాడు ఫస్ట్ పిక్చర్. భానుప్రసాద్ గారు, కొసరాజు భానుప్రసాద్ గారు, కొసరాజు గారు రైటర్ ఉంటారు కదా, వాళ్ళ అబ్బాయి అనమాట. అంటే రామనాయుడు గారికి రిలేటెడే, మేనల్లుడు ఏదో అవుతారు. వాళ్ళ దగ్గర నుంచి నేను సినిమా పరిశ్రమకి పరిచయం అయ్యాను అనమాట. అట్లా అక్కడి నుంచి ఎమ్మెల్యే ఏడుకొండలు ఇమీడియట్గా దాసరి గారిది సెకండ్ హీరోగా చేశారు. అందులో సాంగ్ నాగేశ్వరరావు గారికి రికార్డ్ చేసిన సాంగ్, యువరాజ్ సినిమాకి రికార్డ్ చేసిన సాంగ్ అందగాడు సంతకెళ్తే అని ఓ సాంగ్ దీనికి నాకు ఇచ్చారు, అంటే చెయ్యాలని చెప్పేసి చేస్తే నాగేశ్వరరావు పిలిచారు. అసలు ఫస్ట్ అన్నపూర్ణలోనే నేను అంటే ఈ ఇప్పుడంతా కాస్టింగ్ అంటే ఏదంటారండి, అందరినీ పిలిచి ఇంటర్వ్యూస్ లేకపోతే ఆడిషన్స్. అప్పుడు ఆడిషన్స్ ఉన్నాయి కదా, అప్పుడు మాకేంటంటే ఇంటర్వ్యూ లాగా ఉండేది అనమాట.
ఇంటర్వ్యూలో ఉండి అప్పుడు పిలిచారు. నేను థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ యాక్టింగ్ కోర్సు ఆంధ్ర యూనివర్సిటీలో చేశాను. ఓకే. అక్కడి నుంచి చేసినప్పుడు అక్కడి నుంచి పిలిచారు. పిలిచిన తర్వాత నేను రోహిణి బ్రదర్ అని చెప్పలే, దాసరి గారికి తెలీదు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ డే షూటింగ్ అయిన తర్వాత చెప్పాను, చెప్పకపోతే మళ్ళీ తిడతారేమో అని చెప్పేసి. అది అట్లా స్టార్ట్ అయింది అనమాట నీ కెరియర్. అక్కడి నుంచి అలాగ వెళ్ళింది. అంతకుముందు కూడా ఆల్ ఇండియా లెవెల్లో కాలేజీలో బెస్ట్ యాక్టర్ వచ్చానమాట అండి. కాలేజీలో ఇంటర్ కాలేజెస్ పోటీలు ఉంటే దాని కాంపిటీషన్స్ ఉంటే కాంపిటీషన్స్లో బెస్ట్ యాక్టర్ ఆల్ ఇండియా లెవెల్లో వచ్చాను. అక్కడి నుంచి అందరూ కూడా నువ్వు యాక్టర్ అయితే బాగుంటుంది, నువ్వు యాక్టర్ అయితే బాగుంటుంది అంటే ఉండేది, లోపల ఉండేది. చిన్నప్పటి నుంచి 7th క్లాస్ నుంచి ఈ వినాయక చవితి ఫంక్షన్స్కి డ్యాన్స్ వేయడం, లేకపోతే స్ట్రీట్ ప్లేస్ వేస్తూ ఉంటే స్ట్రీట్ ప్లేస్లో నేను వెళ్ళి దూరిపోవడం. దూరిపోతే ఫాదర్ వాళ్ళు వచ్చి పిలిచి, మా చిన్నాన్నగారు వాళ్ళందరూ పిలిచి కొట్టడం, ఇవన్నీ మామూలుగా జరుగుతుంది. అలా అలా కొంచెం వెళ్ళింది అనమాట. తర్వాత ఫాదర్ ఎంకరేజ్ చేశారు. ఫాదర్ ఎంకరేజ్ చేసి తర్వాత తీసుకు. కళ్ళు పెద్ద ఎసెట్ కదా మీకు ఆ టైంలో? కళ్ళు ఎసెట్ ఎవరికి లేవు అసలు? ఎవరికి లేవు. అవి పులి కళ్ళా లేకపోతే? అది కొంచెం ఇది హనీ హైస్ అంటారు. హనీ హైస్. ఓకే. అట్లా కొంచెం 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 బ్రైట్ చేయండి. ఓకే. సో ఈ కళతో ఒక 30 years కుమ్మేశారు అట్లా. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం మోర్ దెన్ 300 pictures. 300 pictures చేశాను. బట్ దాసరి గారు ఫస్ట్ సినిమా చేసిన తర్వాత నీకు మంచి ఫీచర్ ఉంది, పెద్ద హీరో అవుతావు, మంచి యాక్టర్ అవుతావు అని బ్లెస్ చేసిన తర్వాత ఒక్కసారిగా టర్న్ అయిపోయింది. ఒక విలన్ గాను, సైడ్ క్యారెక్టర్ గాను, ఒక తమ్ముడు గాను హీరోకి ఇలా రావాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ మీ మైండ్లో ఏమనిపించింది సార్? దట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ ద లైఫ్ అని అనిపించింది. మన ఫేట్ని ఎవరు మార్చలేము. కాకపోతే ఏంటంటే మనలో ఉండే ఒక స్వయంకృతాపరాధం అంటారు, కొంచెం చిన్నది ఉంటుంది ఎక్కడో దగ్గర. దాని అంటే వెళ్ళే దారి మనం నడవకపోవడమా, లేకపోతే నడిచి వెనక్కి వెళ్ళడమా, లేకపోతే దాన్ని బ్యాక్ స్టెప్స్ వేయడమా, లేకపోతే స్లో అవ్వడమా అనేది మనకు తెలియదు. ఓకే. కానీ అది లాగుతూ ఉంటుంది. దట్ అనదర్ ఏంటంటే సరౌండింగ్ కూడా కొంచెం స్ట్రాంగ్ పిల్లర్స్ కూడా కావాలి. ఓకే. సరౌండింగ్ మనకు కూడా అన్నీ బౌండరీ అనేది ఒకటి కావాలి. ఆ బౌండరీ లేకపోయి ఒక్కడే వెళ్ళాలనుకుంటే కొంచెం ద విండ్ ఈజ్ ద హెవీగా ఉంటుంది. ఆ విండ్లో ఎటేపు వెళ్తాం మనకే తెలియదు. ఓకే. అది అట్లా ఉంటుంది. అట్లా రెస్పెక్ట్ మారిందా ఒక హీరో నుంచి ఒక విలన్ గా వచ్చినప్పుడు? డైరెక్టర్స్ కానీ హీరోస్ కానీ ఆ చూసే విధానం, ఎందుకంటే అలాగే మీకోసం డైరెక్టర్లు అంటే మీ అపీరెన్స్, మీ కళ్ళు అలా ఉండబట్టో అన్ని సినిమాలలో ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ మీకు డిజైన్ చేశారు. ఎలా అంటే హీరో చెల్లెల్ని ఈవిటీజింగ్ చేయడం, హీరో చెల్లెల్ని రేప్ చేయటం, హీరో చెల్లెలు బాత్రూమ్ లో బట్టలు మార్చుకుంటే చూడటం, హీరోతో తన్నించుకోవటం, అంటే ఇలాంటి క్యారెక్టర్స్ రాశారు మీకు. మోస్ట్ ఆఫ్ ద మూవీస్ అలాంటి క్యారెక్టర్స్ పడ్డాయి కదా. ఆ టైంలో ఎలా ఉండేది అసలు? అంటే డిస్కషన్ ఎలా ఉండేది ఇండస్ట్రీలో కానీ, మీతో వచ్చి మాట్లాడే వాళ్ళు కానీ? నాతోని జనరల్ గా సినిమా ఫీల్డ్ లో వాళ్ళు మాట్లాడేవారు ఎక్కువ. ద రేపుల్ బాలాజీ అనేవారు ఫస్ట్. ఓకే. చాలా కాంట్రవర్సీ అనేవారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆడియన్స్ నుంచి మనల్ని చూస్తే దూరంగా ఉండేవారు. హీరో అనేసరికి అందరూ వెళ్ళి ఆటోగ్రాఫ్లు అనో లేకపోతే ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. మన దగ్గరికి వచ్చేసరికి వెళ్ళను బాబోయ్ అని చెప్పేసి ఇలా అంటారు, వదిలే. ఇది ఎట్లాగంటే ఒక ఎగ్జాంపుల్, నేను ట్రైన్లో వెళ్తూ ఉంటాను. ట్రైన్లో ఒక్కొక్కసారి నేను ఏంటంటే స్లీపర్లో వెళ్ళిపోతాను. అంటే జనాలకి దగ్గరలో ఉండాలని చెప్పేసి చూస్తాను అంటే ఎప్పుడు. ఓకే. ఇష్టం అది. ట్రావెలింగ్ అనేది 10 మంది మధ్యలో ఉండాలి, లేదంటే 10 మంది మధ్యలో ఎక్కువ నడవాలి, 10 మంది కూడా వాళ్ళ మధ్యలో ఉండాలి, వాళ్ళతో కలిసి మాట్లాడాలి, లేకపోతే ఇట్లాగా అంటే కామన్ మ్యాన్గా ఉండాలని చెప్పి. స్టార్ అనేది ఎప్పుడు తలకెక్కలా, ఎప్పుడు మనకి లేదండి ఇప్పటి వరకు కూడా. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అలాంటిది. అయితే వెళ్తే ట్రైన్లోను ఒక మేడము కలిసి వచ్చి పలకరించారు. పలకరించిన తర్వాత మీరు బాలాజీ గారు కదంటే అవునమ్మా అంటే సరే నేను ఇంతప్పుడు మిమ్మల్ని చూశానండి, ఆవిడ చేతుల పిల్ల ఉంది, ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను, కానీ పలకరించాలనిపించింది, పలకరించానండి, కానీ అప్పుడు చూస్తే భయం వేసింది, మాట్లాడదాం అనుకున్నా కూడా మాట్లాడలేకపోయాం నెల్లూరులోనూ.
నెల్లూరు నుంచి చెన్నై వెళ్తా ఉంటే ఆ టైంలో వాళ్ళు ఎక్కి ఇదే మాట్లాడుతూ ఉంటే ఎందుకన్నారు, విలన్స్ అంటే భయం అండి, ఆ సినిమాలో వాళ్ళ తాలూకా క్రూరత్వం లేకపోతే చూపు కానీ ఆ మాట కానీ వాళ్ళు చేసే శాస్త్రలు కానీ డ్రింక్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదండి. కరెక్ట్. అప్పుడు చెప్పాను, జీవితంలో కూడా ప్రతిదీ కూడా ఇలా ఉంటుందని చెప్పడానికి ఆ క్యారెక్టర్స్ ఉన్నాయి. నన్ను ఎలాగ అవాయిడ్ చేశారో లైఫ్లో కూడా అలాంటి అవాయిడ్ చేస్తారు. ఓకే, చేయాలి. అవును, అది మీ మానవ నైజం. అది అప్పుడే నేను పరిపక్వత చెందినట్టు నాకు అనిపించింది. అంటే నేను చేసిన క్యారెక్టర్స్ కానీ నా తాలూకా ఎఫిషియన్స్ కానీ ఓకే కరెక్ట్, నేను బాగానే చేశాను, నేను అందరిలోకి జనాల్లో ఒక ఐడెంటిటీ లేకపోతే బ్రాండ్ పడ్డది అని చెప్పేసి అనుకున్నాను. ఓకే, ఏదైనా ఒకటి. ఎట్స్ ద సేమ్ టైం ఏంటంటే దిస్ ఈజ్ ద అంటే ఒక మన వర్క్, అది అంటే మన లైఫ్ స్టైల్లో ఒక పార్ట్. నేను బతకడానికి, నా ఫ్యామిలీ బతికించడానికి నాకు దేవుడు ఇచ్చింది యాక్టింగ్ అనేది ఒకటి ప్రొఫెషన్ అనమాట అండి. ఓకే, ఆ ప్రొఫెషన్ లాగా తీసుకుంటాను. దాని నుంచి మేకప్ తీసి బయటకు వచ్చానంటే ఐఎమ్ నథింగ్. నన్ను ఎవరు చూసి బాలాజీ అని పిలవాలని చెప్పేసి ఎప్పుడు ఏ రోజు కూడా అనుకోలేదండి. ఎంత పిలవకుండా ఉంటే అంత బాగుంటుంది అనుకుంటాను. అలాగే వెళ్ళిపోతాను. ఒక్కొక్కసారి కలుస్తూ ఉంటాను. కలిసిన మీరు బాలాజీ గారు, అవునండి, ఏంటి సార్ ఇంత కామన్గా ఉన్నారు, ఇంత క్యాజువల్గా ఉన్నారంటే ఏముంది మామూలు, ఏముంది, నథింగ్. ఈరోజు నా ప్రొఫెషన్ ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు. ఉన్నదని 10 మంది వచ్చిన తర్వాత లేనప్పుడు ఆ 10 మంది కనబడలేదు అనుకోండి, నేను సెల్ఫ్గా చాలా డిఫెన్స్లో పడిపోతాను. ఆ డిఫెన్స్లో పడిపోయినప్పుడు ఏంటంటే నాకు లేనివన్నీ తెచ్చుకొని కోపం వస్తుంది, మన మీద మనకి ఆత్రం పెరుగుతుంది. దట్ ద సైడ్ ఎఫెక్ట్స్. అంటే దేనికైనా వ్యసనాలకు అలవాటు పడతాం. ఇవన్నీ మనిషిని ఒక దిగజార్చేస్తూ ఉంటుంది. ఇవన్నీ కాదు, మనకు అక్కర్లేదు అని దాని మీద అలా ఉన్నాం. అలా ఉండడం నుంచి కూడా లావియష్గా లగ్జరీగా లైఫ్ ఎప్పుడు లీడ్ చేయలేదు. పీక్ లో ఉన్నప్పుడు కూడా అలాంటి కార్లని ఇలాంటి ఇల్లులని అలానే ఉండేది కదా. ఇండిపెండెంట్ హౌస్ ఉంటే వాడు హీరో. అప్పుడు భానుమతి గారి ఇంటి పక్కన నా ఇల్లు అండి. అప్పుడు పెద్ద ఇల్లు, కృష్ణ గారి ఇల్లు, టీ నగర్, చిరంజీవి గారి ఇల్లు అక్కడ ఉండేది. అక్కడ మన ఏది టీ నగర్ ఇది సోమసుందరంగా ఉండేది. మేము ఇక్కడ ఉండేవాళ్ళం. శివాజీ గణేషన్ హౌస్, సౌత్ భోగి రోడ్డు, నార్త్ భోగి రోడ్డు అట్లా ఉండేవాడు. సత్యబాబు గారు, సూర్య గారు, వీళ్ళందరూ, కేఆర్ విజయ్ గారు, భానుచంద్రు, మేమందరం అక్కడ ఉండేవాళ్ళం అన్నమాట. అక్కడి నుంచి తర్వాత నేను మళ్ళీ తిలక్ స్ట్రీట్కి వచ్చాను. అంటే జయమాలిని గారు, అరవింద్ గారు ఆఫీస్ అక్కడ ఉండేది, అటువైపు అది మోహన్ బాబు గారి ఇల్లు, ఇటువైపు అక్కడ అనమాట. అలాగే అక్కడే ఉండేవాళ్ళం. అప్పుడే 83లోనే ఐ హ్యావ్ 3 కార్స్, 3 కార్లు అసలు వెళ్ళి అలా ఉండేవాళ్ళం. అందరికీ బాగా ఉండేది. అండ్ జాబ్ అలా వచ్చింది. దాన్ని ఎక్కడ కూడా మిస్ఫైర్ అనేది ఎక్కడో దగ్గర అవుతూ ఉంటుంది. మిస్ఫైర్ అనేది మనం వేరే రకంగా ఎక్కడ చేయలేం. ఓ సినిమా తీసి ప్రొడ్యూసర్గా మిస్ఫైర్ అయ్యాను, 3 సినిమాలు ప్రొడ్యూస్ చేసి మిస్ఫైర్ అయ్యాను. ఫైనాన్షియల్ బాగాను అసలు లో లెవెల్కి వచ్చేస్తున్నాడు. ఆర్థికంగా అన్ని ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందా? అమ్ముకోలేదు. స్థిరాస్తులు ఏవి అంటే తాతగా, అంటే నేను పుట్టడం ఏమి అంటే మామూలుగా కష్టపడి పుట్టాను, లేకపోతే మా నాన్న అలాగా మా తాత ఇలాగా అని చెప్పేసి లేదండి. మా తాత వాళ్ళు కష్టపడ్డారు, కానీ నేను పుట్టిన తర్వాత నన్ను ఎత్తుకోవడానికి ఒక 10 మంది ఉండేవారు. అంటే మా చందనా బ్రదర్స్ వీళ్ళందరూ ఉన్నారు కదండి, వాళ్ళలాగే మా తాతగారిది అంత బిజినెస్ అనమాట అండి, బట్టల బిజినెస్ తాపేశ్వరంలోను. మా తాతయ్య దగ్గరే అప్పుడు 40 మంది పనిచేసేవారు. మూటలు వేసుకొని వెళ్ళేవాళ్ళు. మరి నన్ను ఎక్కడ కాలు కింద కూడా పెట్టి చేసేవారు కదా. అంతలా పుట్టి తిరిగాం, పెద్దయ్యాం, పెరిగాం, అన్ని చేస్తే మనకేం తెలియదు అసలు. మనకి వీళ్ళందరూ ఉన్నారు చేస్తామని వెళ్ళి. కానీ ఇవన్నీ లైఫ్లో ఇలానే ఉండాలి అంటే మా మదర్ ఉంటుంది పోతుంది కాదు. మా మదర్ 8th క్లాస్లో చనిపోయింది. నేను 8th క్లాస్లో ఉంటాను. మా మదర్ చనిపోవడంతో అక్కడి నుంచి లైఫ్ స్టైల్ కొంచెం అంటే ఆలోచింపచేసే విధంగా తీసుకెళ్ళింది అనమాట. ఓకే, మనిషిని ఆలోచింపచేసే విధంగా
అది తీసుకెళ్ళడం వలన వాట్ ఈజ్ ద లైఫ్, హూ యామ్ ఐ, Hmm. వై యామ్ ఐ, నేనెందుకు, నేనెవరిని Hmm. అనేది అక్కడి నుంచి కొంచెం కొంచెం వచ్చింది. కొంచెం కొంచెం వచ్చిన తర్వాత కానీ మనకంటూ ఒకటి ఏదో స్పెషల్ ఉండాలి, స్పెషాలిటీగానే ఉండాలి. మనం ఏదైనా ఎక్కడైనా 10 మంది మధ్యలో మనం కనబడాలి, లేకపోతే 10 మందికి ఏదో రకంగా మనం ఒక నెంబర్ 1 అని నేను అన్నాను. ఒక గుర్తింపు అలా ఉండాలని చెప్పేసి ప్రతిదీ కూడా అట్లా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. నాటకాల్లో కానీ సినిమాల్లో కానీ మనం చేసే క్యారెక్టర్ అట్లాగే దాన్ని అలా తీసుకుంటూ వెళ్ళాను. Hope you all like this video. If you like this video, please do like, share and subscribe to our channel. And don't forget to click the bell icon to get all our latest updates.